Hi, I am Dr. Harika, gynecologist, obstetrician and infertility specialist, నారాయణి ఉమెన్ సెంటర్, అనకాపల్లి. లాస్ట్ వీడియోలో పిల్లలకి మెచ్యూర్ అయ్యే ముందు వచ్చే బాడీ చేంజెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో పిల్లలు ఎర్లీగా పీరియడ్స్ అవ్వడానికి, లేట్గా పీరియడ్స్ రావడానికి, పీరియడ్స్ వచ్చాక కూడా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి మనం రెగ్యులర్గా యాక్టివిటీస్లో వచ్చే చేంజెస్ గురించి చెప్తాను. ఫస్ట్ పాయింట్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ పిల్లలకి ఎక్కువగా యూస్ చేయడం వల్ల దాంట్లో ప్లాస్టిక్లో ఉండే కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తున్నాయి. సో బెటర్ అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ యూస్ స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ స్టీల్ లంచ్ బాక్సెస్. నాన్ స్టిక్ ప్యాన్స్ యూసేజ్ కూడా ఇంట్లో మనం తగ్గించాలి. ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి మిల్క్, ఎగ్స్ మ్యాక్సిమం పిల్లలకి అవాయిడ్ చేయాలి. వాటి ప్లేస్లో మనం రాగి జావా, కంట్రీ ఎగ్స్ని యూస్ చేయొచ్చు. ఐస్ క్రీమ్స్, నూడిల్స్, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ చికెన్, ఇన్స్టెంట్ ఫుడ్స్ని కూడా మనం పిల్లల్లో అవాయిడ్ చేస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అదర్స్ వాడే కాస్మెటిక్స్ కూడా పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్స్, సెంటెడ్ సోప్స్, అవి కూడా కంట్రోల్డ్గా యూసేజ్ చేయాలి. పిల్లలు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడాలి. స్క్రీన్ టైం, పిల్లలకి మ్యాక్సిమం స్క్రీన్ టైంని తగ్గించాలి. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు అలౌ చేసి మిగతా టైం స్క్రీన్ టైం లేకుండా చేయడం కూడా మంచిదే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంట్లో కూడా ఎమోషనల్ బాండింగ్ ఉంటూ పిల్లలకి స్ట్రెస్ లేకుండా మనం చేయడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం కంట్రోల్ చేసి హెల్దీ పీరియడ్స్ని పిల్లల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి.